తెలంగాణ మంత్రులు అలిగారా? తమను చిన్నచూపు చూశారని ఫీల్ అవుతున్నారా? అసలు పిఎస్సి మీటింగ్ వేళ ఏం జరిగింది? అసలు కాంగ్రెస్ పెద్దలు వాళ్ళను ఎందుకు పట్టించుకోలేదు? వాళ్ళను వద్దనుకున్నారా? వాళ్ళ అవసరం లేదనుకున్నారా? అసలు తెలంగాణ కాంగ్రెస్లో ఏం జరుగుతుంది? మర్యాద కరువైతే మనసు చివుక్కుమంటుంది. పదవులు కట్టబెట్టినా, పవర్ ఇచ్చినా మర్యాద తక్కువైతే మనసు తట్టుకోలేదు. తెలంగాణ మంత్రులకు ఇప్పుడు అలాంటి కష్టమే వచ్చింది. అదేంటి, అసలే మంత్రులు ఎక్కడికెళ్ళినా మర్యాద టన్నుల కొద్దీ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎందుకు ఫీల్ అయ్యారనే డౌటు పొలిటికల్ సర్కిల్లో బిగ్ డిబేట్ పాయింట్గా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారి పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశమైంది. ఏఐసిసి నేత కేసీ వేణుగోపాల్ సమక్షంలో పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి ఆధ్వర్యంలో ఆ సమావేశం జరిగింది. అదే ఇప్పుడు తెలంగాణ మంత్రుల అలకకు కారణమైందంట. ఈ సమావేశం జరుగుతుంది అని తెలిసినప్పటి నుంచి ఏం విషయాలు మాట్లాడాలో, ఏ అంశాలు ప్రస్తావించాలో పెద్ద హోంవర్క్ చేశారట మంత్రులు. కానీ కాంగ్రెస్ పెద్దలు సమావేశానికి పిఎస్సి సభ్యులను మాత్రమే ఆహ్వానించి మంత్రులకు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. దీంతో ఇన్విటేషన్ లేని మంత్రులు అవమానంగా ఫీల్ అవుతున్నారనేది గాంధీ భవన్లో వినిపిస్తున్న గాసిప్. మొదటి నుంచి పిఎస్సి మీటింగ్ అని చెప్పుకొచ్చారు. పిఎస్సి సభ్యులను ఎలాగూ ఆహ్వానిస్తారు, ఇక మంత్రులను కూడా పిలుస్తారని ఊహించుకున్నారు. కానీ వారి ఆశలు అడి ఆశలు అవ్వడంతో ఆ మంత్రులంతా గుర్రుగా ఉన్నారట. ఇంతకీ పిఎస్సి సమావేశానికి మంత్రులు ఎందుకు అంత ఆసక్తి కనబరిచారనేది బహిరంగ చర్చగా మారింది. ఏఐసిసి సంస్థాగత జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ పిఎస్సి మీటింగ్కు హాజరవుతున్నారని తెలిసి మంత్రులంతా ఇంట్రెస్ట్ చూపించారు. కానీ 4 ఏళ్ల కింద నియమించిన 23 మంది పిఎస్సి సభ్యులకు మాత్రమే ఆహ్వానాలు అందాయని టాక్. దీంతో అసంతృప్తి గురైన సదరు మంత్రులు పార్టీ ముఖ్య నేతలకు ఫోన్లు కొట్టి తమ అసంతృప్తిని తెలియచేస్తున్నారనేది టాక్. 4 ఏళ్ల కింద వేసిన కమిటీని అప్డేట్ చేయలేదు, కనీసం కేసీ వచ్చిన సందర్భంగానైనా గౌరవప్రదంగా పిలుపు లేదని నారాజ్ అయ్యారంట. పార్టీ ప్రభుత్వానికి సంబంధించిన అంశాలపై చర్చలో తమ భాగస్వామ్యం అవసరం లేదా అని ప్రశ్నించారంట. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్న నేపథ్యంలో పలు సూచనలు ఇవ్వాలని భావించారట మంత్రులు. కానీ కీలకమైన సమావేశానికి ఆహ్వానించకుండా అవమానించారని రగిలిపోతున్నారనే టాక్. మరి ఈ వ్యవహారాన్ని పార్టీ అధిష్టానం ఎలా డీల్ చేస్తుంది, మంత్రులను ఎలా సముదాయిస్తారనేది ఇంట్రెస్టింగ్గా మారింది.